ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడం పట్ల ప్రకాశం జిల్లా నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి శుభాకాంక్షల యాత్రను ప్రారంభించారు. పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడి సేవ చేసిన వర్ల రామయ్యకు తగిన సముచిత స్థానం కల్పించడం ద్వారా కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చంద్రబాబు నాయుడు నిరూపించారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. అనంతరం ప్రకాశం జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో నాయకుల బృందం వర్ల రామయ్యను నేరుగా కలిసి అభినందించేందుకు విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ఈరోజు మన పెద్దలు వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ, మన పార్టీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది. అలాగే వర్ల రామయ్య గారు సీనియర్ పార్టీకి ఎప్పటి నుంచో ఎంతో కాలం నుంచి ఆయన సర్వీస్ చేస్తూ వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటా ఉంది. అందుకని పార్టీ పదవి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం కాకుండా, ఎమ్మెల్యేగా నించోబెట్టడమే కాకుండా ఆయనకి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ ఆయన సేవల్ని తీసుకుంటూ పార్టీ, అలాగే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అలాగే ఆ సామాజిక వర్గానికి కూడా చాలా వరకు న్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన వర్ల రామయ్య గారు ఎంతో సీనియర్ కార్యకర్త. ఆయన ఎన్నో పదవులు అలంకరించి ఆయన పార్టీకి బాగా సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన చుండి శ్యాము, వారి గ్రామం, అలాగే మన వారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈరోజు వారిని కలవడానికి మన విజయవాడ వారి స్వగ్రామానికి వెళ్ళటం, వారిని కలవడానికి వెళ్తూ ఉన్నారు. దానికి నన్ను మన శశికాంత్ భూషణ్, మన మదన్, మేమందరం వచ్చి వారికి సంఘీభావంగా వారు అక్కడికి వెళ్ళేదానికి మేము రావడం
జరిగింది. దీనికి మమ్మల్ని పిలిచి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ చుండి శ్యామ్ వారి టీం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వర్ల రామయ్య గారికి తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ నాయకులు, ప్రతిపక్ష పార్టీ మీద పోరాడిన వ్యక్తుల్లో వర్ల రామయ్య గారు కూడా ఒకరు. ఆ రోజు పోయిన 5 ఏళ్ళు చాలా పోరాటాలు చేసి పార్టీ కోసం అనేక సేవల్ని గుర్తించి ఈరోజు వర్ల రామయ్య గారికి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ వర్ల రామయ్య గారికి మేము ఒంగోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వర్ల రామయ్య గారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. అల్లు పెరగకుండా శ్రమ చేస్తున్నటువంటి దళిత కులానికి చెందినటువంటి పెద్దలు వర్ల రామయ్య గారిని ఈరోజు ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినందుకు మేమందరం సంతోషిస్తూ చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వర్ల రామయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది పార్టీలో కష్టపడిన వారికి ఒక సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం చూసాము, ఆయన పార్టీ తరఫున గడ్డు పరిస్థితి ఎదురైనప్పుడు కూడా ధైర్యంగా నిలబడి మరి మాలాంటి దళిత కులానికి చెందినటువంటి అనేక మందికి స్ఫూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి వర్ల రామయ్య గారు. వారి సేవలను కానీ వారి కష్టాన్ని కానీ గుర్తించి ఈరోజు పార్టీ కూడా వారిని సముచితమైన స్థానంలో గౌరవించడానికి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వడం ద్వారా మేమందరం కూడా ఆనందభరితులమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒంగోలు పార్టీ ఆఫీస్ నుంచి దామచర్ల జనార్దన్ రావు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి, పార్టీ పెద్దల ఆశీస్సులతోటి మంగళగిరి వెళ్ళి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వర్ల రామయ్య గారిని అభినందించడానికి ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులైనటువంటి చుండి శ్యామ్ గారి ఆధ్వర్యంలో మరి మేమందరం బయలుదేరి వెళ్తూ ఉన్నాం. కాబట్టి గమనించాల్సిన అంశం ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ రకంగా కష్టపడతారో వారిని పార్టీ గుర్తించుకుంటుంది అనేదానికి ఇది నిదర్శనంగా భావిస్తూ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మేమందరం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మా దళిత కులాల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఎవరైతే ఎన్నుదన్నుగా ఉంటారో వారిని గమనించి ఏ రోజుకైనా అది పార్టీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందంటే ఈరోజు వర్ల రామయ్య గారి నిదర్శనం. ఆయన కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఆయన ఎన్నో సేవలు చేశాడు. మేమైతే మొన్న దానికి పంపిస్తాడు అనుకున్నాం, అయినా సరే దాన్ని తిరగదిప్పి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని మా దళిత జాతికి పెద్ద అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు దళిత కులాలు అండగా ఉంటాయని మనసావాచ కోరుకుంటూ, అలాగే మా గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఆయనకు పోయి అభినందనలు తెలియజేసి రమ్మని చెప్పున్నారు. దామచర్ల జనార్దన్ గారు చెప్పిన మాట ప్రకారం మేము ఈరోజు మంగళగిరి వెళ్ళి ఆడ ఆయన సన్మానించే కార్యక్రమంలో మా పెద్దలు శశికాంత్ భూషణ్ గారు, మా సోదరులు టౌన్ ప్రెసిడెంట్ గారు, అలాగే రాఘవుల గారు, భాషా గారు, దయానందం గారు అనేక దళిత కులాలు పోయి ఆయన సన్మానించి మంగళగిరి పోయి ఆయన కలిసి సన్మానించి వస్తాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల ముద్దుబిడ్డ అయినటువంటి వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం ఎంతో సంతోషకరం, ఆనందదాయకం. ఈరోజు మా ఒంగోలు నియోజకవర్గంలో నుంచి మా గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్కి బయలుదేరడం జరుగుతుంది. అక్కడ వర్ల రామయ్య గారిని కలిసి సంతోషం, అభినందనలు తెలియపరచుటకు ఒంగోలు నుంచి 2 బస్సులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరుతున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా దళితుల పార్టీ. ఎందుకంటే
కష్టకాలంలో ఎవరైతే పార్టీకి నిలబడి కష్టపడి నిలబడ్డారో అలాంటి వారిని గుర్తించటంలో మొదటి స్థానంలో ఉండేది మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ముందుండిద్దని ఇదొక నిదర్శనం అని నేను తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వరలరామి గారి నాయకత్వం, వరలరామి గారి నాయకత్వం. చేతిలో పండి సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.